ఇంతకు ముందు ఎపిసోడ్ లో మనం చంద్రహాస చక్రవర్తి యొక్క పూర్తి చరిత్ర గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అశ్వాలు ఈ మహారాజు యొక్క రాజ్యంలోకి అడుగు పెడతాయి. ఈ మహారాజు కొడుకులు అశ్వాన్ని పట్టుకున్నారని నారద మహర్షి అర్జునుడికి చెప్తాడు. సో అక్కడి నుంచి కథ మొదలెడతాం. కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడా స్కిప్ చేయకోకుండా చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అక్కడ కుంతల రాజ్యపు సరిహద్దుల్లో ఏం జరుగుతుందంటే, తెల్లవారుతుండగానే ఈ 2 గుర్రాలు కూడా కుంతల రాజ్యంలోకి ప్రవేశించాయి. ఆ సమయానికి చంద్రహాస మహారాజు కొడుకులు పద్మాక్షుడు మరియు మకరధ్వజుడు ప్రాతకాల విహారం చేస్తున్నారు. కొడుకులంటే చిన్నవాళ్ళ 300 సంవత్సరాల తండ్రికి కొడుకులు వాళ్ళు కూడా జ్ఞానంలో పండిన వాళ్లే. ఆ గుర్రాలను చూశారు. మహాలక్షణమైన గుర్రాలను చూసేటప్పటికి వీరులకి ఒళ్ళు పొంగుతుంది. వీళ్లకు కూడా అలాగే సంతోషం కలిగి ఆ అశ్వాలను పట్టుకుని వాటి ముఖ పట్టికల మీద ఏమి ఉందో చూశారు. ఆ పట్టికల మీద వివరాలన్నీ ఉన్నాయి. వాళ్ళిద్దరూ కొంచెం ఆలోచనలో పడ్డారు. ఎందుకైనా మంచిదని సరాసరి తండ్రి గారి దగ్గరికి వెళ్లారు. వెళ్లి, నాన్నగారు, సాక్షాత్తుగా మనకు నిత్య ఉపాసకుడైన శ్రీహరి వస్తున్నాడు. మనం క్షత్రియులుగా అశ్వాన్ని పట్టుకోవాలా లేక భక్తులుగా అశ్వాన్ని వదిలేసి ఆయన కాళ్ళు పట్టుకోవాలా అని అడిగారు. చంద్రహాస మహాచక్రవర్తి ఏమీ సందేహం లేకుండా వెంటనే సమాధానం చెప్పేశాడు. అబ్బాయిలు, సాక్షాత్తు ధర్మదేవత అంశతో పుట్టినవాడు, ధర్మదేవత స్వరూపుడు ధర్మరాజ చక్రవర్తి. ఆయన అశ్వమేధ యాగం చేస్తున్నాడు. అశ్వాన్ని విడిచిపెట్టి ఇంచుమించు సంవత్సరం అయిపోతుంది. చారుల వల్ల వార్తలన్నీ తెలుస్తూనే ఉన్నాయి మనకి. ఈ అశ్వం ఇప్పుడు మన దగ్గరకు వచ్చింది. వెనుకనే శ్రీహరి, ఆయన ప్రియ స్నేహితుడు జగదేక వీరుడైనటువంటి అర్జునుడు అశ్వరక్షకులుగా వస్తున్నారు. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటంటే, ముందర ఆ గుర్రాన్ని పట్టుకోవాలి. పట్టుకుంటే వాళ్ళు యుద్ధానికి వస్తారు. అప్పుడు మనం ఆ శ్రీహరిని మన శర పరంపరతో ఆరాధన చేయాలి. అదే ధర్మం. కనుక మనం మన క్షాత్ర ధర్మం చేత ఆ శ్రీహరిని ఆరాధన చేద్దాం. ఆయన్ని సంతోష పెడదాం. గెలుస్తాం. మనం గెలిచిన తరువాత సంవత్సరం సరిగ్గా పూర్తయిపోతూ ఉండగా, ఇక అశ్వమేధ యాగం చెడిపోతుంది అనుకుంటూ ఉండగా, ఆ గుర్రాన్ని తీసుకువెళ్లి మనమే ఇచ్చేద్దాం. 2 గుర్రాలున్నాయిగా, 2 గుర్రాలని పట్టేద్దాం, 2 గుర్రాలని ఇచ్చేద్దాం అని అన్నాడు. కొడుకులిద్దరూ ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయారు. వాళ్ళ మనసులో సందేహాలు, గింగరాలు తిరుగుతున్నాయి. ఇదేమిటి నాన్నగారు, ఇంత యుద్ధం చేయటం ఏమిటి, చివరికి ఇచ్చేయటం ఏమిటి? వచ్చేవాడు మనకు ఉపాస్యుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇతర రాజులు యుద్ధం చేస్తారంటే చేయవచ్చు, కానీ మనకు యుద్ధం ఎందుకు? మనకేం కావాలి? రాజ్యం కావాలా? కీర్తి కావాలా? ఏం కావాలి? మనకెందుకు ఈ యుద్ధం అని వాళ్ళు లోపలే మదన పడిపోతున్నారు. తండ్రి వారి భావాలను గ్రహించి సమాధానం చెబుతున్నాడు. నాయనా, మీరు అదృష్టవంతులు. మీరు చిన్న వయసులో ఉండగానే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతోపదేశం చేశాడు. సంజయుడి వల్ల, వాయుసుతుడి వల్ల ఇప్పటికే ఆ గీత వ్యాప్తిలోకి వచ్చేసింది. మా రోజుల్లో మాకు చెప్పేందుకు ఎవరున్నారు? శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడో గుర్తు చేసుకోండి, మీరే విన్నారు కదా అని అన్నాడు. గాయస్, ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్పిన చాలా పద్యాలను చంద్రహాస మహాచక్రవర్తి తన కొడుకులకి వివరించి చెప్తాడు. మన క్షాత్ర ధర్మాన్ని మనం ఆచరించి చూపించాలి. కనుక మనం జ్ఞానవంతులమైనా సరే, మామూలుగా కర్మాసక్తులై అజ్ఞానులు చేసే విధంగానే అదే రకమైన పట్టుదలతో మనం యుద్ధం చేయాలి. కర్మ చేసి కర్మఫలాన్ని త్యాగం చేయాలి. ఈ యుద్ధం సామాన్యమా? సాక్షాత్తుగా శ్రీకృష్ణుడు వస్తున్నాడు, మహావీరుడు అర్జునుడు వస్తున్నాడు. మనం నెగ్గగలమా అని మనం భయపడవలసిన పని లేదు. ఆ విషయం కూడా ఆ పరమాత్మే చెప్పి ఉన్నాడు, వినండి అని. నా కోసం కర్మ చేస్తుంటే, నేను చెప్పిన కర్మ చేస్తూ ఉంటే, నేను ఉపదేశించిన రీతిగా కర్మ చేస్తూ ఉంటే, అలాంటి కర్మలో ఎక్కడైనా లోపం సంభవించినట్లయితే దానికోసం 3 కోట్ల మంది మహర్షులు ప్రత్యేకంగా కేటాయించబడి ఉన్నారు. వాళ్ళు ఆ కర్మలో లోపం రాకుండా రక్షణ చేస్తారు. ఆ మహానుభావులు ఉండగా మనకేం భయం అని అన్నాడు. అలా కాదండి, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వస్తున్నాడు కదా, మనకెందుకు ఈ కర్మ సన్యాసం చేద్దాం అంటారేమో. దానికి కూడా పరమాత్మ స్వయంగా సమాధానం చెప్పాడు. శాస్త్రం చేత నీవు చేసి తీరవలసిందే అది అని. ఏ కర్మ నియమం చేయబడి ఉందో అలాంటి నియత కర్మను ఎంత జ్ఞానం లభించినా సరే పరిత్యాగం చేయటానికి అవకాశం లేదు. అజ్ఞానం వల్ల గాని, తెలివి తక్కువ వల్ల గాని, ఏదో మోక్షం వస్తుందనే మోజుతో గాని అలా చేస్తే ఏమవుతుంది? అది తామస త్యాగం అవుతుంది. అలాంటి పరిత్యాగం చేయకూడదు. పరిత్యాగం అంటూ చేస్తే కర్మను పరిత్యాగం చేయడం కాదు, కర్మ ఫలాన్ని పరిత్యాగం చేయాలి. ఈ విషయాన్ని కూడా శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు. మనం మహర్షుల ద్వారా తెలుసుకున్నాం.
3 కోట్ల మంది మహర్షులు మనకు కర్మలోపం లేకుండా పరిపూర్ణం చేస్తారు. ఆ వచ్చిన ఫలితాన్ని మనం దగ్గర పెట్టుకోకూడదు. సాత్వికత్వ రూపంగా దాన్ని త్యాగం చేయాలి. కనుక మనం ఆ రకంగా చేద్దాం అని అన్నాడు. నాయనులారా, ఆ అర్జునుడు మనకు అంత పెద్ద లెక్కలో విషయం కాదు. ముఖ్య విషయం సాత్విక త్యాగమే. ఆ దృష్టితో మీరు అశ్వాలను పట్టుకోండి అని వివరించాడు చంద్రహాసుడు. అంతకు ముందే తండ్రి గారి ద్వారా జ్ఞాన ఫలాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తున్న వీరులు, పద్మాక్ష మకరధ్వజులు వెంటనే గుర్రాన్ని పట్టుకొని తమ సైన్యం మధ్యలో కట్టేశారు. మకరధ్వజుడు అశ్వరక్షకుడిగా నిలబడ్డాడు. సైన్యాన్ని ఊరికి 4 వైపులా మోహరింపజేశాడు. ఇటువైపు నుంచి కృష్ణార్జునులు వచ్చినా సరే తట్టుకునేందుకు వీలుగా వ్యూహాలు పన్ని సిద్ధంగా ఉన్నారు. చంద్రహాసుడు సుమారు 300 సంవత్సరాలు దగ్గర పడుతున్న వృద్ధవీరుడు. క్షత్రియుడై కూడా బ్రహ్మతేజో విభూతితో విరాజిల్లుతున్నాడు. ఆయన స్వయంగా కవచధారణ చేసి సైన్యాన్ని నడిపిస్తున్నాడు. ఎలా ఉన్నాడాయన? మొత్తం అంతా పైనుంచి కింద దాకా వజ్ర కవచాలు వేసుకున్నాడు. అయినా సరే సాలగ్రామ నిర్మాల్యమైన తులసిమాలను కిరీటంపై ధరించాడు. కళ్ళల్లో ప్రశాంతి కనిపిస్తోంది. ముఖంలో ఉగ్రత్వం కనిపిస్తోంది. ఎక్కడా జంకు లేదు. సైన్యాన్ని అన్ని రకాలుగా అదిలించుకుంటూ సిద్ధంగా నిలబడ్డాడు. దూరం నుంచి వస్తున్నారు కృష్ణార్జునులు. శ్రీకృష్ణుడు రథం తోలుతున్నాడు. అర్జునుడు పరిశీలనగా చూస్తున్నాడు. ఎదురుగుండా ఒక తేజోమయ మూర్తి కనిపిస్తున్నాడు. ముఖం మీద ఊరత పుండ్రాలు, నెత్తి మీద తులసిమాల, ఒంటి నిండా కవచాలు, చేతి నిండా ఆయుధాలు. వృద్ధుడైనప్పటికీ యువకుడి కంటే చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. వృద్ధత్వం ఎక్కడా కనిపించట్లేదు. అర్జునుడు దూరం నుంచే చూసి, ఆహా, ఈయన దర్శనం చేత నా జన్మ ధన్యమైంది, నా వంశం పవిత్రమైంది. నారద మహర్షి ద్వారా ఏ లక్షణాలైతే విన్నానో ఆ లక్షణాలన్నీ ఇతనిలో మూర్తిభవించి కనిపిస్తున్నాయి. తేజస్సు ఆయన చెప్పిన దానికంటే కూడా విశేషంగా కనిపిస్తోంది. విష్ణు భక్తి ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఈ దర్శనం చేతనే నేను తరిస్తున్నాను అని తనలో తానే పులకించిపోతున్నాడు. రథంలో ముందు భాగంలో కూర్చుని ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ బాగా గమనించి చూస్తున్నాడు. ఆ వృద్ధమూర్తిలో జ్ఞానం, తపస్సు ఎంత ఉన్నాయో పరాక్రమం వాటికి 100 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ అర్జునుడు ఒక మహాజ్వాల మీదకి దూకబోతున్నాడు. ఈ అర్జునుడికి చిన్నప్పటి నుంచి ప్రాణభయం కొంచెం కూడా లేనే లేదు. ఉంటే శివుడి మీదకి ఒంటికాలి మీద ఎట్లా వెళ్తాడు? ఇతను క్షత్రియత్వాన్ని పూర్తిగా పునికి పుచ్చుకొని పుట్టినవాడు. ఎదురుగుండా ఉన్న మహాజ్వాల ముందు తానొక మిడతలాగా ఉన్నానని గ్రహించి కూడా ముందుకు దూకేస్తున్నాడు. అతని గొప్పదనాన్ని గ్రహిస్తున్నాడు కానీ యుద్ధానికి మాత్రం జంకటం లేదు. ఇటువంటి స్థితిలో కనుక యుద్ధం జరిగితే మనవాడు పూర్తిగా మాడి మసైపోతాడు. ఆ బబ్రువాహనుడి దగ్గర తల తెగిపోయిన శవం మిగిలి ఉంది గనుక ఎట్లాగొట్లా బ్రతికించగలిగా. ఇక్కడ యుద్ధం గనుక జరిగితే బ్రతికే అవకాశమే లేదు. కనుక ఏం చేయాలా అని ఒక క్షణం ఆలోచిస్తూ ఉండిపోయాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎప్పటికప్పుడు ఆయనకేవో కొత్త కిటుకులుంటాయి. గుర్రాలను తోలుతున్న శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నట్టుండి 4 చేతులు, కిరీటం, చేతుల్లో శంఖచక్ర గదా పద్మాలు ధరించి సాక్షాత్తు శ్రీ మహావిష్ణు రూపంగా అందరికీ ఒకేసారి కనిపించడం ప్రారంభించాడు. చంద్రహాస చక్రవర్తి కూడా చూస్తున్నాడు. మామూలు శ్రీకృష్ణుడు రావటం లేదు. సాక్షాత్ శ్రీమన్ మహావిష్ణువు వస్తున్నట్లుగా ఉన్నాడు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు 4 భుజాలతో శంఖచక్ర గదా పద్మాలతో ఎలా విరాజిల్లుతూ ఉంటాడో ఆ విధంగా ప్రకాశిస్తున్నాడు. ఆ తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. ఆ సత్వగుణంతో ప్రకాశిస్తున్నాడు. ఆ ప్రసన్నత్వంతో ప్రకాశిస్తున్నాడు. ఆ సమ్మోహన శక్తితో ప్రకాశిస్తున్నాడు. చూశాడు వృద్ధవీరుడు, వృద్ధజ్ఞాని చంద్రహాస చక్రవర్తి. చేతిలో ఉన్న ధనస్సు పక్కకు పారేశాడు. ఒక్కసారి రథం మీద నుంచి కిందకి దూకేశాడు. నేల మీద సాష్టాంగంగా బోర్లా పడిపోయాడు. శరణం గతోస్మి మహాప్రభు శ్రీమన్ మహావిష్ణు అని అనేశాడు. అది గమనించిన శ్రీకృష్ణుడు అంతకంటే త్వరగా రథం మీద నుంచి దూకేశాడు. దూకేసి చంద్రహాసుని లేవదీసి కౌగిలించుకున్నాడు. ఎలా? మామూలుగా 2 చేతులతో కాదు, 4 చేతులతో కౌగిలించుకున్నాడు. ఆ కౌగిలింతకు చంద్రహాసుడు పులకించిపోయాడు, ఒళ్ళు మర్చిపోయాడు. శ్రీకృష్ణుడు ఒళ్ళు మర్చిపోకుండా వెనక్కి తిరిగి, అర్జున, నువ్వు కూడా రా అని పిలిచాడు. అర్జున, ఇతడు ధ్రువుడితో సమానమయ్యా, మహావిష్ణు భక్తుడయ్యా, మహాధర్మాత్ముడయ్యా, ధర్మ ప్రవక్తుడయ్యా, నాకు ప్రియమైన వాడయ్యా, నేను కౌగిలించుకున్నా, నువ్వు కూడా కౌగిలించుకొని తరించు అని పిలిచాడు. అర్జునుడు ఇంకా రథంలోనే ఉన్నాడు. అతనికి ఒళ్ళంతా చెమటలు పట్టేసింది. వచ్చింది యుద్ధానికి. ఒక పక్క మహావీరుడు అని చెబుతున్నాడు, మరో పక్క కౌగిలించుకోమంటున్నాడు. యుద్ధంలో తానే వెళ్లి స్వయంగా కౌగిలించుకుంటే శరణాగతి పొందినట్లే కదా. ఇది ఎట్లా కుదురుతుంది? చెప్పేది సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ, కాదనటం ఎట్లా కుదురుతుంది అని తటపటాయిస్తున్నాడు అర్జునుడు. అర్జునుడు ఎటూ తేల్చుకోలేక మెల్లగా రథం దిగి శ్రీకృష్ణ పరమాత్మ చెవిలో గుసగుసలు మొదలు పెట్టాడు.
శ్రీకృష్ణుడి కౌగిట్లో ఉన్న చంద్రహాసుడు పరవశించిపోతున్నాడు. ఆయన వింటున్నాడో లేదో తెలియదు. అర్జునుడు మాత్రం చెవిలో గుసగుసలాడుతున్నాడు. ఇదేమిటి బావా అలా అంటున్నావు? నువ్వేం చెప్పావు నాకు? ఆనాడు యుద్ధంలోకి దింపావు. సరిగ్గా చేయటం చేతకాకపోయినా సరే, కొంచెం కొంచెం చేసినా సరే స్వధర్మాన్ని మాత్రమే ఆచరించాలి. పరధర్మాన్ని పరిపూర్ణంగా ఆచరించినా సరే ప్రమాదమే. స్వధర్మంలో ప్రాణాలు పోయినా సరే అదే మంచిది. దానివల్ల కీర్తి వస్తుంది, స్వర్గం వస్తుంది, మోక్షం వస్తుంది అని ఇన్ని మాటలు చెప్పావు. అది చాలక పరధర్మాన్ని ఆచరిస్తే అది చాలా భయంకరమైనది, అది నరకానికి ద్వారం అని చెప్పి కదా నన్ను ఆనాడు యుద్ధంలోకి దింపావు. మనం క్షత్రియులం. ఆ చంద్రహాసుడు మనకన్నా మహాశక్తివంతుడు కనిపిస్తూనే ఉంది. అయితేనేం, ఏమవుతాం? చచ్చిపోతాం అంతేగా. అంత మాత్రం చేత యుద్ధం చేయకుండా వెనక్కిపోతామా? మన స్వధర్మం ఏమిటి? యాగస్వరక్షణ చేస్తామని ప్రతిజ్ఞ చేసి ఇక్కడికి వచ్చాం. మన స్వధర్మం ఇదే. మధ్యలో ఈ కౌగిలించుకోవటం ఏమిటి బావా అని చెవిలో తెగ నసిగాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఏమీ జంకలేదు. ఆయన ఇలా అన్నాడు, అదొక్కటేనటయ్యా నేను చెప్పింది, ఇంకా ఏమి చెప్పలేదా? నా మీదే మనసు పెట్టుకో, నా మీదే ప్రీతి పెట్టుకో, నన్నే ఆరాధన చెయ్యి, నాకే నమస్కరించు. ఇలా చేస్తే నా స్వరూపాలన్నీ పొందుతావు. నువ్వు నేనైపోతాను. నేను ప్రతిజ్ఞ చేస్తున్నా, నాకు ప్రియుడివి గనుక ప్రతిజ్ఞ చేస్తున్నా అని చెప్పలేదా? అటువంటి స్థితిని ఈ చంద్రహాసుడు సాధించాడు. ఇప్పుడు నేను 4 చేతులతో ఉన్నా, ఈయన 2 చేతులతో ఉన్నాడు. నేను ఆనందంతో కౌగిలించుకుంటున్నా, ఈయన పరవశించిపోతున్నాడు. నువ్వు ఏమనుకుంటున్నావో ఏమో గాని ఈయనే నేను, నేనే ఈయన అని అన్నాడు. అంటే నా యందు మనసును పూర్తిగా ఆవేశన చేసి నిత్యము యోగాసక్తులై నన్నెవరైతే అత్యంత శ్రద్ధ గలవారై ఉపాసన చేస్తారో వాళ్ళు నాకు అత్యంత ఇష్టులు. ఇంతకు మించిన యోగులు లేనే లేరు. అది నా నిశ్చయం. నీకు చెప్పాను. ఈయన ఇటువంటి అర్చన చేశాడంటే అటువంటి అర్చన చేశాడు. నా మీద మనసు పెట్టాడు. నిష్కామమైన శ్రద్ధతో ఉపాసన చేశాడు. ఆ విషయాలన్నీ నీకు నారద మహర్షి గారే చెప్పారు కదా. నేను చెప్పేది ఏముంది? కనుక ఈయన నాకు అత్యంత ప్రియుడు. ఇన్ని మాటలెందుకు? ఈయన నా స్వరూపుడు. మరి నా మీద యుద్ధానికి వస్తావా, కౌగిలించుకుంటావా? నువ్వే నిర్ణయించుకో అని నిర్ద్వందంగా చెప్పేశాడు పరమాత్మ. అర్జునుడు కొంచెం ఆలోచనలో పడ్డాడు. ఈయన చమత్కారం చేస్తున్నాడా, పరీక్షిస్తున్నాడా, పోనీ నిజం చెప్తున్నాడా? అటువంటిది ఏమీ లేదు. నా స్వామి నన్ను ఆదేశిస్తున్నాడు. ఇంత స్పష్టంగా పరమాత్మ ప్రకటిస్తుంటే ఇంకా సందేహించడం అహంకారపు పని అయిపోతుంది. అర్జునుడు ఇలా ఆలోచించి వెంటనే తనలో ఉండే వీరత్వ అహంకారాన్ని దులిపేసుకొని, మనసుని జ్ఞానమయం చేసుకొని, హృదయాన్ని భక్తిమయం చేసుకొని తాను కూడా హృదయపూర్వకంగా చంద్రహాసుని కౌగిలించుకున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ చంద్రహాస చక్రవర్తి బావుల్లో నుంచి మెల్లిగా యువతలికి వచ్చి ఆ స్థానంలో అర్జున్ని ముందుకు తోశాడు. చంద్రహాసుడు కూడా ఏమీ జంకు లేకుండా ప్రేమపూర్వకంగా అర్జునుడిని ఆదరించి అర్జున్ని వెన్ను నిమిరి ఇలా అన్నాడు, నాయన పాండవపుత్ర, మంచి పని చేశావు. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నాడో నీకు అర్థమైంది. అందుచేత బలవంతంగా కాకుండా హృదయంలో వైరశేషం లేకుండా నన్ను కౌగిలించుకుంటున్నావు. వైరాన్ని త్యజించడం ఎవరికైనా సరే చాలా కష్టం. క్షత్రియులకి మనసులోంచి అది ఒక పట్టాన పోనే పోదు. వాళ్ళు రజోగుణమూర్తులు. శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల నువ్వు ఆ రజోగుణాన్ని, వైరభావాన్ని త్యజించి కేవలం భక్తిభావంతో, జ్ఞానభావంతో, శ్రీకృష్ణుడి పట్ల ఉండే వినయభావంతో నన్ను ప్రేమతో కౌగిలించుకుంటున్నావు. మంచి పని చేశావు. నిజానికి నేను ఇక్కడ యుద్ధం కోసం నుంచున్నా. యుద్ధమే గనక జరిగి ఉంటే నేను అనకూడదు, కానీ నీ వాళ్ళ వల్ల ఎవరి వల్ల అవదయ్యా. నీకు ఇబ్బంది అయి ఉండేది. శ్రీకృష్ణ పరమాత్మ వల్ల నీకు, నీ వాళ్లకు కూడా ఇబ్బంది లేకుండా పోయింది. మన ఇద్దరికీ సఖ్యం ఏర్పడింది. కనుక మన ఇద్దరం కలిసి శ్రీకృష్ణుని ఆశ్రయిద్దాం. శ్రీకృష్ణునితో ఏకత్వాన్ని సాధించుకుందాం. శ్రీకృష్ణమయంగా జగత్తును చూద్దాం. శ్రీకృష్ణుడితో తదేకత్వాన్ని పొందుదాం, తన్మయత్వాన్ని పొందుదాం, తద్వారా కార్యాన్ని పొందుదాం. అర్జున రా అని ప్రేమగా ఆదరించాడు. ఈ సన్నివేశాన్ని గమనిస్తున్న చంద్రహాస పుత్రులు 2 అశ్వాల్ని అక్కడికి తీసుకొచ్చి తండ్రికి, శ్రీకృష్ణ పరమాత్మకు, అర్జునుడికి నమస్కారం చేశారు. ముందర తండ్రికి నమస్కారం చేశారు, తరువాత శ్రీకృష్ణుడికి, తరువాత అర్జునుడికి నమస్కారం చేశారు. ఇది మీరు గమనించాలి. ఈ లోపల శ్రీకృష్ణ పక్షీయులైన మహావీరులంతా అక్కడికొచ్చి ఆ సన్నివేశాన్ని చూసి ఆశ్చర్యంతో చంద్రహాస చక్రవర్తికి యథోచితంగా నమస్కారాలు చేశారు. ఆయన కూడా వాళ్ళందరినీ కౌగిలించుకొని ఆశీర్వదించి అభినందించాడు. శ్రీకృష్ణుడు పరివార సమేతుడై ఆ రాజ్యంలోకి ప్రవేశించాడు. వెంటనే చంద్రహాస చక్రవర్తి కబురు పంపడం చేత ఆయనకు గురువు గారైన గాలవ మహర్షి అక్కడికి వచ్చాడు. ఆయన వస్తూనే శ్రీకృష్ణ పరమాత్మను చూసి ఒళ్ళు మర్చిపోయి, పులకరించిపోయి అచ్చం శిలా విగ్రహంలాగా అలా ఉండిపోయాడు. ఆనంద బాష్పాలు లేవు, నమస్కారాలు లేవు,
సంతోషం లేదు, ఏమీ లేదు, మట్టిలాగా బిగుసుకుపోయాడు. శ్రీకృష్ణ పరమాత్మ యోగీశ్వరుడు. యోగ విద్యకే ఆయన ఈశ్వరుడు, యోగ విధానానికి ఆయన ఈశ్వరుడు. అలాంటి యోగీశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మను చూసిన ఆనందంలో ఆ మహర్షి ఒళ్ళు మర్చిపోయి సమాధి స్థితుడైపోయాడు. చాలాసేపటికి ఆయన మెల్లిగా తేరుకున్నాడు. కానీ ఆయన బ్రాహ్మణుడు కనుక, శ్రీకృష్ణుడు క్షత్రియుడు కనుక ఆయన శ్రీకృష్ణుడికి నమస్కారం పెట్టడానికి వీలు లేదు. అందుచేత మానసార్చన చేసుకుంటూ మనసులోనే ఆయనకి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఆయన దగ్గరకు వెళ్లి నమస్కారం చేసి ఆశీస్సులు అందుకున్నాడు. ఆ తరువాత సకల మర్యాదలతో రాజగౌరవాలతో 3 రోజుల పాటు శ్రీకృష్ణాదులంతా ఆ కుంతలపురంలో ఉండిపోయారు. 3వ రోజున శ్రీకృష్ణ పరమాత్మ గాలవ మహర్షిని పిలిచి, అయ్యా మహాత్మా, మీరు ధర్మవేత్తలు, మీకు తెలియనిదేముంది? మేము యాగరక్షణలో ఉండి క్షాత్రధర్మంలో ఉండి ఇలా యుద్ధయాత్రగా వెళ్తున్నాం తప్పితే ఇది తీర్థయాత్ర కాదు, వినోదయాత్ర కాదు. 3 రోజులు మీ నగరంలో విశ్రమించాం. ఇంతకన్నా ఎక్కువ రోజులు విశ్రమించడం సముచితం కాదు. కనుక ఇక మీరు అనుమతిస్తే మేం బయలుదేరుతాం అని ప్రార్థన చేశాడు. ఎక్కడి శ్రీకృష్ణ పరమాత్మ, ఎక్కడి గాల్వ మహర్షి! అయినా సరే ధర్మరక్షణ ఆ విధంగా చేస్తాడాయన. గాల్వ మహర్షి తత్వవేత్త కనుక శ్రీకృష్ణ పరమాత్మ తనకు నమస్కరిస్తున్నాడని, తనని అనుమతి అడుగుతున్నానని గర్వాన్ని మనసులోకి రానియలేదు. ఆయనకి ఆ ప్రసక్తే లేదు. ఆయన పరమానందపడిపోతూ, దేవా, నీ ఆజ్ఞ ప్రకారంగానే మేము నడుస్తున్నాం, నువ్వు చెప్పినట్లే చేద్దామని అన్నాడు. వెంటనే ప్రయాణానికి ఏర్పాట్లు జరిగాయి. ఇంతలో ఎవరూ ఊహించిన విధంగా చంద్రహాస చక్రవర్తి గాల్వ మహర్షి చెవిలో ఏదో మంతనాలు చేసి తన పెద్ద కొడుకు మకరధ్వజుణ్ణి పిలిచి ఒక ప్రకటన చేశాడు. నాయనా మకరధ్వజ, నేను పెద్దవాడినయ్యాను. 300 సంవత్సరాలు దాటిపోయినాయి. న్యాయంగా అయితే ఈ పాటికి నేను తపోవనానికి వెళ్లిపోయి ఉండవలసింది. కొన్ని కారణాల వల్ల ఉండిపోయాను. తపోవనానికి ఎందుకు వెళ్ళాలంటే మోక్షం కోసం వెళ్ళాలి. ఇప్పుడు ఆ మోక్షం సాక్షాత్తు మన అందరి ఎదురుగుండా ఉంది. ఎవరు ఆ మోక్షం? సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మే. పరమాత్మ కన్నా మించిన మోక్షం ఏముంది? కనుక నాకిప్పుడు తపోవనాలు వంటి డొంక తిరుగు ప్రయత్నాలు అక్కర్లేదు. కనుక ఈ రాజ్యం నీకు అప్పచెప్పేస్తున్నా. ఇంతవరకు యువరాజుగా ఉన్నావు, ఇక నుంచి నువ్వే మహారాజువి. ధర్మపాలన చేసుకో. నేను మోక్ష స్వరూపుడైన శ్రీహరితో వెళ్లిపోతున్నాను. ఆయన ప్రస్తుతం యాగరక్షణ కార్యక్రమంలో ఉన్నాడు. అందులో భాగంగా అశ్వరక్షణ కార్యక్రమంలో ఉన్నాడు. కనుక ఆయన వెంట ఉండి నేను కూడా అశ్వరక్షణ చేస్తూ ఆయన వెంట తిరుగుతూ ఉంటా. ఎంతకాలం తిరుగుతావయ్యా అంటే, ఈ శరీరం ఎంతకాలం ఉంటే అంతకాలం తిరుగుతా. ఇలా ప్రకటించిన చంద్రహాస చక్రవర్తి అప్పటికప్పుడే కుమారుడికి పట్టాభిషేకం చేసి శ్రీకృష్ణ పరమాత్మ వెంట బయలుదేరి వెళ్లిపోయాడు. గైస్, తర్వాత వచ్చే ఎపిసోడ్ లో ఒక మహర్షి గురించి చెప్పుకుందాం. అంతేకాదు ఆ మహర్షి యొక్క గొప్పతనం, ఆ మహర్షి బ్రహ్మ గురించి చెప్పిన కథ గురించి కూడా చెప్తాను. చాలా అద్భుతమైన మహర్షి. అలాగే ఆ మహర్షి చెప్పిన కథ కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇంతవరకు మీరు ఎవ్వరి విననటువంటి కథ అది. కనుక నెక్స్ట్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో అదంతా మిస్ అవ్వకుండా ఉండాలంటే తెలుసు కదా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అన్నిటికన్నా ముందు వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంత కష్టపడి వీడియో చేస్తున్నందుకు నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. సో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.